తమ్ముళ్ళు వర్క్ తొందరగా అవజేయాలి, లోడెత్తాలి. వెళ్ళి కుటుంబం వాళ్ళు చూడ నెక్స్ట్ మామూలుగా లేదురా, ఘాటుగా ఉంది. రే, ఈ కవర్లు తీసుకొని మాల్ శుభ్రంగా ప్యాకింగ్ చేయండి. హాయ్ గురు, ఎలా ఉన్నావు? మీకోసం చూస్తున్నావు గురు. మాల్ ఒకసారి ఏమా అంటున్నారు. ఇప్పుడు మన మాల్ తయారు చేసాం, ఎలాగుందో టేస్ట్ క్వాలిటీ చూడ తయారు చేసాక చూసే పని లేదు గురు. ఓకే, ఆ నమ్మకం ఉంటే చాలు మనకి. ఓకే గురు, నీకు మాట చెప్పాలి. చెప్పు గురు. మరి పక్కన పెట్టేసాము మనం, జాగ్రత్త. ఎలాగో వ్యాపారం మొత్తం నువ్వే కదా పెట్టుబడి పెట్టేది, అతను ఎందుకు ఉంచో ఇంకా తీసేసిన దానికి. దేని గురు, నా పార్ట్నర్ మొన్న డబ్బుల కోసం వెళ్తే కూడా ఎక్కువ తక్కువగా మాట్లాడాడు. పెట్టుబడి అంతా నువ్వు పెడుతున్నావు, డబ్బులు లేనప్పుడు మీ అన్నయ్య దగ్గర తీసుకొస్తున్నావు. అతనే రూపాయి కూడా పెడతలేదు. ఎలా నా దగ్గర ఉండవు, మన ఇద్దరం చూసుకుందాం. మన మాల్ క్వాలిటీ చూసావు కదా, సరిపోద్దిగా. ఇంకా ఆలోచించుకొని నువ్వే ఆలోచించుకో. మరి నీకు ఇబ్బంది పడతావని చెప్పాను నేను అన్నమాట. సరే గురు, ఆలోచించుకొని చెబుతా గురు. ఆలోచించుకొని చెప్పడం కాదు, వ్యాపారంలో తల్ల పండిపోయి తల్ల పగిలిపోయి ఉన్నాం. చూడు, ఇటు చూడు నాయంక, తల్ల పగిలిపోయి ఉన్నాం. ఏం ఆలోచించావు? నువ్వు ఏదంటే అది. సరే అయితే నేను చూసుకుంటా. ఇక ఓకే, నేను చెప్పినట్టు చేయి. నువ్వు అంత వాడు వచ్చిన మాట్లాడితే నేను చూసుకుంటా. సరే గురు. కానీ పార్ట్నర్ వస్తున్నాడు, నేనేం మాట్లాడినా నువ్వు సైలెంట్గా ఉండు. తమ్ముడు, సరుకు రెడీ అయిందా? ఎంత టైం పట్టుద్ది? అయిపోద్దండి తొందరగానే. ఏమి తెలియనివాడితో కూడా వ్యాపారం పార్ట్నర్గా ఉన్నావు. కష్టం అంతా నాది, డబ్బు పెట్టే పెట్టవచ్చు. కష్టం అంతా నాదిగా. డబ్బు పెట్టుబడి పెట్టింది మేము. ఎప్పుడు ఇక్కడికి రామాకు, ఇప్పుడు వరకు వస్తూ ఇక్కడ నుంచి మా కాంపౌండ్లోకి అడుగు పెట్టవచ్చు. ఏంటి గురు, నువ్వేం మాట్లాడవు? మనోడు మాట్లాడుతుంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడ. మాది తమ్ముడు ఫోన్ చేస్తాను ఏంటి? హలో, చెప్పరా తమ్ముడు? అన్న, చిన్నపిల్లలను పెట్టి సారా కాతున్నారన్న. అడిగినందుకు అన్యాయంగా కొట్టారు. కొట్టారు? ఎక్కడ? పంపించు లొకేషన్ అర్జెంటుగా. తమ్ముడు కొట్టారా?
కానీ వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేసినా మనం వాళ్ళు వదిలే పని లేదు. సరే చాలాడికి ఆడ అన్నకే చెప్పుకుంటూ ఎవరికో చెప్పుకుంటూ చెప్పుదాం మనం. అరే పోయి ఇటుగా ఎత్తురా పోరా. ఇది అన్నం పెట్టే తల్లి, దీన్ని మనం కాపాడితే ఇది మనల్ని కాపాడిద్ది ఎప్పుడైనా సరే, అది ఒకటి గుర్తుంచుకోవాలి. అవునా నేను చేస్తా ఉంది. చెప్పరా హరికృష్ణ. రే నరేంద్ర, ఎక్కడున్నారా? రే తమ్ముడిని కొడతారంట, తొందరగా రారా. సరే వచ్చేస్తున్నా ఉండు. ఎవడా నేను కొట్టింది? వీళ్ళు వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇంట్లో ఎక్కడికి వెళ్ళమో సరే.
ఆ ఫోన్ ఎవరో తీసుకొని రారా. హలో, ఎవరు? నీ ప్రాణాలు తీసే ఏముండిరా, చిన్నోని చేసి నా తమ్ముడిని కొడతాం కాదురా. రారా చూసుకుందాం, దమ్ముంటే లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చేసేయ్, తేల్చుకుందాం. నువ్వు ఎక్కడికి రామంటే అక్కడికి వస్తా. నువ్వు అన్న చోటే తలపడతా నీతో. లొకేషన్ పెడుతున్నా, రారా నా కొడక, తెలుసుకుందాం. నువ్వు నేను ఈరోజు నువ్వన్నా నేనన్నా ఉండాలిరా. వస్తున్నారా? నువ్వు ఎక్కడ ఉండు, బైక్ వస్తుంది, నేను వెళ్తున్నా. నిజమేంటో తెలుసుకో. నాకు నిజాలతో పని లేదులే కానీ రారా చూసుకుందాం. నిన్ను చంపుతా, నిన్ను చంపు. చెప్పేదిరా, ఏం చేస్తున్నారా? మైండ్ ఉందా, మైండ్ లేదా నీకు? తమ్ముడు ఏం చేశాడో తెలీదా నీకు? ఎందుకు ఆపు? ముందు తప్పు ఎవరిదో తెలుసుకోరా నరేంద్ర. ఏం మాట్లాడుతున్నావు హరికృష్ణ? తమ్ముడిదే తప్పు. మన ఇద్దరు బాటలు ఒకటే. నువ్వు మంచి తప్పుని సగించవు, నేను తప్పుని సగించను. ముందెళ్ళి మీ తమ్ముళ్ళకి బుద్ధి చెప్పండి రా.